కాంగ్రెస్ లోకి వెళ్ళిన మీరు పిఆర్పీలోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలోకి ఎందుకు వెళ్ళారు? అక్కడ మళ్ళా కల్వకుర్తి నుంచి బరిలోకి దిగారు మీరు. అంటే 1985లో కల్వకుర్తి నుంచి, అంటే రెడ్లకు ఆవాసమైన కల్వకుర్తి నుంచి ఒక బీసీ లీడర్ అయిన మీరు గెలిచారు. 89లో ఎన్టీ రామారావు గారిని ఓడించే ఒక రాష్ట్రంలోని అందరి చూపు మీ వైపు మళ్ళీ ఇలా చేసుకున్నారు. 94కి వచ్చాలకే 4th ప్లేస్కి వచ్చారు. మొదటి స్థానంలో ఉన్నవారు 4వ స్థానంకి వచ్చారు. అదే 2009లో పీఆర్పీ నుంచి మీరు బరిలోకి దిగినప్పుడు 6వ స్థానానికి చేరుకున్నారు. ఎట్లా మీదంటే మీ రాజకీయ పతనము అంచెలంచెలుగా దిగజారుతూ వచ్చింది కిందికి. రాజకీయాలు అది కరెక్ట్ ఇప్పుడు చెప్పి రాజకీయాల్లో ఎంతోమంది డిపాజిట్లు పోయినాయి, ఎంతోమంది మళ్ళీ గెలిచారు. క్రికెట్ మ్యాచ్లో వాడు సెంచరీ కొడుతాడు, డకాట్ కూడా అవుతాడు. మాది కూడా అంతే. ఎంతోమంది ఇప్పుడు సోకాల్ లీడర్స్ అందరూ డిపాజిట్ పోయిన చాలామంది ఉండరు. అయితే అంత మాత్రమే వాళ్ళ లీడర్స్ కానీ చెప్పడానికి వీల్లేదు. ఎంతగానో ఓడిపోయాడు ఆయన, గొప్పవాడు. ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఆమె చెడ్డ తక్కువ కాదు. ఎక్కడైనా కర్ణాటక ఓడిపోయింది, జయలలిత చరిత్రలో ఎంతో ఓడిపోయిన వాళ్ళందరూ కూడా చరిత్రలు గారు. వాళ్ళు మళ్ళీ కంబ్యాక్ వస్తారు. మేము కూడా వచ్చే టైం వచ్చినప్పుడు వస్తామని మాకు విశ్వాసం. ఎందుకంటే ప్రజల్లో మాకు ఉన్నటువంటి కార్యక్రమం. అయితే ఒకటి ఏం జరిగింది అప్పుడు మీరు అన్నది అది, ఆ టైంలో మళ్ళీ టికెట్ ఇవ్వలే. నాకు కొంచెం డిసప్పాయింట్ ఉన్నా అంతవరకే. అది ఏమైందంటే అప్పుడు మా అల్లుని అన్న ఉన్నారు, తను నాకు ఏదో టికెట్ ఎంపీ టికెట్ కొరకు నా దగ్గరికి వచ్చాడు. చిరంజీవి గారి దగ్గరికి వాళ్ళే పీఆర్ టికెట్. నాకేం పెద్దగా లేదు. అయితే నేను ఒక్కపారి ఎప్పుడో కలిసాను చిరంజీవి గారు. మా అల్లుడికి టికెట్ వచ్చిన, నేను మళ్ళీ కలవలేదు, మా అన్న మాట్లాడలేదు, నేను టికెట్ అడగలేదు, నేను కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేయలేదు, పీఆర్పీలో కలవలేదు. కామునా ఒకనాడు టీవీ చూస్తుంటే టక్కన నా పేరు వచ్చింది. అల్లు అరవింద్ గారు పిలిచింది నన్ను, నీకు టికెట్ ఇస్తున్నా, నువ్వు కాంటాక్ట్ చేయంటే నేను ఏడో చేస్తాను. నాకు అసలు అప్పటికే టీఆర్ఎస్ కాంగ్రెస్లో సెటప్ అయింది, వర్గాలు సెటప్ అయింది. ఆ పార్టీలో సెటప్ అయింది, మధ్యలో పీఆర్పీ లేదు మా దగ్గర. నేను వచ్చినా అందరు అంటున్నారు, చాలామంది రా ఇప్పుడు వచ్చే కూడా లాభం లేదు, నాకు కూడా లాభం లేదని తెలుసు నాకు. అయితే మెజారిటీ ఏమన్నారంటే ఎట్లా టికెట్ వచ్చింది, నేను మర్చిపోతున్నారు జనం, నువ్వు జనంలో ఓడితే ఎట్లా ఓడతామని తెలుసు, పోదామన్నారు. బలవంతంగానే పోవాల్సి వచ్చింది. అది నాకు ఇంట్రెస్ట్ లేదు. కానీ ఆయన టికెట్ ఇచ్చిండు పాపం. చిరంజీవి గారు చాలా గొప్పవారు పాపం. ఎందుకు ఇచ్చారు? పార్టీ ఫండ్ ఏమీ లేదు, మీరు పార్టీ ఫండ్ ఏమీ లేదు, ఒక్క రూపాయి కూడా వేయలేదు. ఏదో నాకంటే మేము మా ఫ్రెండ్స్ కొంత ఖర్చు పెట్టినాం, చేసినాం, డబ్బులు మాత్రం వేయలేదు. సరే, మీరు ఎంత జనాలు మర్చిపోతున్నప్పటికీ కూడా ఒక మాజీ మంత్రి, మీరు ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు, ఒకసారి మంత్రిగా పనిచేశారు. ఎన్టీ రామారావు నుంచి అంత అభిమానం, అంత చరిష్మా ఉన్న లేరు. 6వ స్థానానికి ఎందుకు పడిపోవచ్చు? వాళ్ళు పడిపోతారు. ఎప్పుడు జ్ఞాపించుకోండి, జనం పిచ్చోళ్ళు గారు. సుభాష్ చంద్రబోస్ను దేశం విడిచిపెట్టి ఉరి తీస్తే, అది చనిపోతే దేశ బహిష్కరణ చేస్తే జనం ప్రపంచం చేయలే. ఇప్పుడు పూట పెట్టి దండేస్తున్నారు. జనముల అభిమానానికి దీనికి కూడా రాజకీయానికి కూడా ఒక సంబంధం ఉంది. ఏ నాయకుడైతే ఇతను గెలవడం అనుకుంటే జనం ఓట్లేరు, వేస్ట్ చేసుకోరు టైంలో. ఇది ఒక రూల్. అది వీడు ఓడిపోతున్నాడో తెలిస్తే గెలిచడానికి ఇస్తారు. ఆ ఉన్న దాంట్లో మంచిగానే ఎన్నుకుంటారు. అది చాలా సందర్భాలు జరుగుతాయి. గొప్ప గొప్ప వాళ్ళు పోతారు, మళ్ళీ బయటకు వస్తారు. అంత మాత్రానే మేము మాకు నేను డిఫేమ్ అయింది లేదు, లేదా ప్రజల్లో పోతే నాకు అవమానం జరిగింది లేదు. ఇప్పుడు కూడా నాకు రెస్పెక్ట్, మంత్రికి రెస్పెక్ట్ చేస్తారు జనం అంతా. ఓట్లకు నీకున్న ఈ పాపులారిటీకి సంబంధమే లేదు. ఎలా అనిపించింది మీకు? అరే నేను ఎమ్మెల్యేగా పనిచేసా, మంత్రిగా పనిచేసా, అప్పుడు 4వ స్థానం, ఇప్పుడు 6వ స్థానంలో నేను ఏం ఫీల్ కాలేదు. అది ఓడిపోతే ఫీలింగ్స్ అని ఉండవా? ఓడిపోతా తెలిసినా కాలేదు. ఓడిపోతాను అయితే 6వ స్థానానికి పడిపోతాం. ఏది ఉన్నా నాకు ఒక విశ్వాసం ఇప్పటికీ అప్పటికి, ప్రగాఢ విశ్వాసం. ఓట్లు వేసినా ఏకున్న జనానికి నేను చేసిందే గొప్ప సేవ. అంతే. ఈ కలవకుర్తి చరిత్రలో మొత్తం ఎమ్మెల్యేకన్నా నేను గొప్ప పని చేసిన ఇవాళ. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.